ఇంటికి వచ్చి నరేట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు కొంచెం అంటే చెప్పాడు కానీ ఏదో ఏదో చెప్పాడు అనుకున్నాను. తుమ్మాడు, కరెక్ట్. సో ఏదో ఏం చెప్పాడు నాకు కొంత అర్థం కాలేదు. బట్ రెండోసారి మళ్ళీ నరేట్ చేశాడు, సార్ ఇది ఇది అని చెప్పేసి. ఓ ఈ క్యారెక్టర్ తాలూకు గ్రావిటీ ఇది, దీని తాలూకు ఫోర్స్ ఇది ఉందని అర్థం చేసుకొని నేను సినిమా చేసేటప్పుడు ఇంతవరకు నేను చెయ్యని క్యారెక్టర్ అంటే మిగతా చాలాసార్లు ఏదో చచ్చిపోయాము కానివ్వండి, వచ్చినప్పుడల్లా చచ్చాము, ఒక సీన్ తర్వాత చచ్చాము, 2-3 సీన్ల తర్వాత చచ్చాము అనుకోండి. అవన్నీ పక్కన పెడితే విలన్గా చేసాము, హీరోగా చేసాము, అవన్నీ. అయితే ఇది మాత్రం కొత్త డిఫరెంట్ డైమెన్షన్తో చేసిన క్యారెక్టర్ నేను. సో నాకు ముందు అది ఆనందంగా ఉంది. అంటే నన్ను ఇంకో కోణంలో చూపించిన డైరెక్టర్, ఇంకో కోణంలోంచి చూసిన డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇక నుంచి మిగతా డైరెక్టర్ అందరూ నన్ను చంపకుండా ఇంకో కోణం, ఇంకా ఎన్ని కోణాలు ఉంటే అన్ని కోణాల నుంచి చూస్తారని ఆశ. అండ్ చాలా బాగా వచ్చింది. అలా మెయిన్గా మా హీరో ఇందిరాకి, అలాగే హీరోయిన్ పాయల్ గారికి ఇందాక పొరపాటున చెప్పినందుకు సారీ, క్షమించండి. గెలిపే మతలేనా, ఆవిడకి సారీ చెప్పిన దానికి ఒక కారణం ఉందనుకోండి. సో వాళ్ళిద్దరికీ కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు సినిమాలో. అంటే ఈవెన్ సాంగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, అన్నిట్లోనూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళిద్దరికి మెయిన్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ, వైజాగ్ మొత్తం జనాలకు కానివ్వండి, ప్రేక్షకులకు కానివ్వండి చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు వైజాగ్లో నాకు బాగా దగ్గర సంబంధం. ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే షూట్ చేశాను. నా విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడే మొదలుపెట్టాను, నా అనేవాడు సినిమా ఇక్కడే చేశాను. అలాగే చాలా సినిమాలు నేను వైజాగ్కే వచ్చి చేసినవాడిని. సో నాకు వైజాగ్ బాగా ఇష్టం. అలాంటి వైజాగ్కి నేను మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక సినిమా ప్రమోషన్కి ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, మీ ద్వారా, మీ కెమెరాల ద్వారా ప్రేక్షకులందరినీ ఒకటే రిక్వెస్ట్, ఏప్రిల్ 25వ తారీఖున చౌర్యపాఠం అనే అద్భుతమైన సినిమా మీ ముందుకు వస్తుంది. దయచేసి థియేటర్లోకి వచ్చి, సమ్మర్ అయినా కానీ, అంటే సమ్మర్ అయితే థియేటర్లోకి వస్తే బాగా చల్లగా ఉంటుంది కదా, వచ్చి చూసి ఎంజాయ్ చేసి మిగతా మీ చుట్టుపక్కల జనాలకు కూడా చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.